ఢిల్లీ బాట పట్టారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు 42% రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా ఢిల్లీలో పోరుబాటకు సిద్ధమయ్యారు. బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని అన్ని పార్టీలకు పిలుపునిస్తున్నారు. బీసీలకే కాదు మిగతా వర్గాలకు న్యాయం జరుగుతుంది అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ కు పేరు వస్తుందని బిల్లును బీజేపీ అడ్డుకుంటోందన్నది హస్తం పార్టీ నేతల ఆరోపణ. దీనిపైన ఇవాళ పార్లమెంట్ లో వాయిదా తీర్మానం ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీలు. రేపు జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేపట్టనున్నారు. ఎల్లుండి రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లున్నారు సీఎం రేవంత్. ఇప్పటికే కొందరు నేతలు అక్కడికి చేరుకున్నారు. రిజర్వేషన్ల బిల్ పై మంత్రి వాకిటి శ్రీహరి ఏమంటున్నారు? ఢిల్లీ నుండి బ్యూరో చీఫ్ గోపికృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. తెలంగాణ నుంచి బీసీ నేతలు బీసీ సంఘాల నాయకులంతా కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు. మనతో పాటు మంత్రి వాకాటి శ్రీహరి గారు ఉన్నారు, విప్ ఆది శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. సార్, ఏంటి ఢిల్లీ వేదికగా మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది స్థానిక సంస్థల ఎన్నికలకి. రాష్ట్రపతి ఈ బిల్లుల్ని ఆమోదిస్తుంది అనుకుంటున్నారా? మీ పోరాటానికి ఫలితం దక్కుతుంది అనుకుంటున్నారా? ఢిల్లీలో పోరాటానికి ఫలితం దక్కాలనే ఉద్దేశంతోనే ఈ పోరాటం కొంత బీసీ వర్గాలకు సంబంధించిన అనేటువంటి ప్రచారం ఎక్కడ జరుగుతూ ఉంది. బీసీలు ఒక్కటే కాదు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల నుండి ఈబీసీలు అందరి ఈక్వేషన్స్ ప్రకారంగా ఎవరెవరి పర్సంటేజ్ ఎవరెవరికి ఎంత ఇవ్వాలో ఆ దాని మీద చేసుకున్న పోరాటం ఒకటి. రెండవది, ఈరోజు పార్లమెంట్లో మోషన్ తీసుకొస్తూ ఉన్నారు. దాని తర్వాత రేపు ఖచ్చితంగా ధర్నా చేస్తున్నాం. ఎల్లుండి గవర్నర్ గారు కలవబోతూ ఉన్నాం, రాష్ట్రపతి గారిని కలవబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని స్పష్టతతో తీసుకుపోతూ ఉన్నాం. ఎక్కడ శశభిషం లేకుండా మేము ఇప్పటికి కూడా కోరుతూ ఉన్నాం, దయచేసి 9th షెడ్యూల్లో పెట్టి మాకు అవకాశం ఇవ్వండి. ఒక భ్రమ ఏం కలుగుతూ ఉందంటే, ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ రావద్దనో లేకపోతే ఇంకోటని కాదు. దయచేసి పార్టీ కోణంలో చూడకండి. పార్టీలకు అతీతంగా రేపు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక్కటే పార్టిసిపేషన్ చేయరు. రాజకీయ క్షేత్రంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇంకా ఇతర అందరూ చేస్తారు. కాబట్టి బీసీలు ఎవరు గెలిచినా బీసీ బిడ్డనే ఆ క్షేత్రంలో గెలుస్తాడు. కాబట్టి ఆ కోణంలో ఆలోచన చేస్తే దీనికి కొంత సానుకూలమైనటువంటి ఆలోచన విధానం వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. బీసీలకు, నిజమైన బీసీలకు అన్యాయం జరుగుతుంది. 32% కాదు 42%, అందులో 10% ముస్లింలు కలుపుతున్నారు. 42% వల్ల మీకు ఇబ్బంది జరుగుతూ ఉంది. వద్దండి, 52% తీసుకోండి అని చెప్పి ఇవ్వండి, వద్దంటలేం కదా. మరి మైనార్టీ పక్క పెట్టమంటున్నారు, గుజరాత్లో పక్క పెట్టండి, వద్దంటలేం కదా. అక్కడనేమో స్వయాన మోదీ గారే మా దగ్గర వీడియో కూడా ఉంది, చూపిస్తాం. మోడీ గారే అన్నారు మేము ఇస్తున్నాం మైనార్టీస్ కానీ. మరి పక్కనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇద్దరు కలిసే మీరు అధికారంలోకి వచ్చారు, మరి అక్కడ కూడా మైనార్టీస్కి ఇస్తూ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఆ లోపు నిర్వహించాలి, సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి ఆ లోపు అమలు అవుతుందా? ఇది అమలు కాకపోతే కాంగ్రెస్ ఏం చేస్తుంది? ప్రభుత్వం స్పష్టంగా ఉంది, 42% రిజర్వేషన్స్తోనే పోదామని. దానికి ఇప్పుడు సెంట్రల్లో ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఉంది, చేయాల్సింది వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళపైన నెపం నెట్టేసి మీరు పక్క తప్పు. ఈ నెపం ఎందుకండి? ఇప్పుడు నెపం నెట్టేయడం వల్ల ఇప్పుడు మైలేజ్ నెపం నెట్టేయడము ఇటువంటి చిన్న చిన్న కారణాలు వాళ్ళు అంటూ ఉన్నారు. నిన్న మనం చూసాను నేను. ఈ కారణాల వల్ల దాటిపోదామంటే పరిస్థితి కాదండి. 3 రోజులు ఈరోజు పార్లమెంట్లో ఎంపీల వాయిదా తీర్మానాలు, అలాగే రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా, ఎల్లుండి రాష్ట్రపతిని కలవడంతో పాటుగా తమ చిత్తశుద్ధిని తెలుపుతూనే బీసీలకు న్యాయం చేయాలని చెప్పి బీజేపీ నేతలను కూడా వీరు కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.